ఏపీ కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించింది కేంద్రం. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి రాత్రి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు ప్రాంతంలోని చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై తెల్లవారుజామున 3:30 గంటల టైంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకు వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గురైన బస్సులోనే పలువురు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లున్నట్టుగా సమాచారం. ఘటనలో 12 మంది గాయాలతో బయటపడగా 20 మందికి పైగా చనిపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదంలో బస్సులోనే 11 మందికి పైగా సజీవ దహనమయ్యారు. 12 మంది ఎమర్జెన్సీ గేట్తో బయటపడ్డారు. మిస్ అయిన 20 మందిలో 11 మంది డెడ్ బాడీలు గుర్తించారు అధికారులు. ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అఖిరా, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూపూర్కి చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సు కర్నూలు శివార్లోని ఉలిదకొండ సమీపంలోకి రాగానే వెనక నుంచి వస్తున్న 2 వీలర్ ఢీకొట్టింది. ఆ బస్సు కిందికి ఆయిల్ ట్యాంకును ఢీకొట్టింది బైక్. వెంటనే మంటలు బస్సు అంతా వ్యాపించాయి. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు కొందరు అరుస్తూ బయటపడ్డారు. పలువురు కిందకు దిగలేక మంటల్లోనే చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను కర్నూలు సర్వజన హాస్పిటల్కి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఇక బస్సులోని ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారేనని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సు సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారన్నారు డీఐజీ ప్రవీణ్ కుమార్. ఇందులో 23 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారన్నారు. ఇప్పటి వరకు 11 డెడ్ బాడీలను గుర్తించామన్నారు. బాధితుల్లో 2 చిన్నారులున్నట్లుగా చెప్పారు. బస్సు ప్రమాదానికి కారణమైన బైక్పై వెళ్తున్న వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడన్నారు డీఐజీ ప్రవీణ్ కుమార్. ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు 2 సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు. రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో 2 పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలీదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు. దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి. ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెట్టు. బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారన్నారు కర్నూలు కలెక్టర్ సిరి. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ బస్సు కిందకు బైక్ వెళ్లడంతో డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని చెప్పారు. 11 డెడ్ బాడీలను బయటకు తీశామన్నారు. బస్సు ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నట్లు వివరించారు. బాధిత కుటుంబాల సభ్యులు వివరాల కోసం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08518 277 305కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.
41 మెంబర్స్ ఉన్నారండి బస్సులో, ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్. బైక్ బస్సుని హిట్ అయిందా, బస్సుని బైక్ హిట్ చేసింది అనేది వీ హ్యావ్ టు కన్ఫర్మ్. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు బస్సు కిందకి వెళ్ళిపోయి ఉంది. సో ఆ హిట్ అవ్వడం వల్ల స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41 లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి GGH లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ, మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్, దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. ఇది ఒక్కటి మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి, చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి, వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు, GGH లో ఉన్నారు. మాట్లాడేమో వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి. అంటే ఇప్పుడు 20లో 11 తీయగలిగాము, ఇంకా 9 మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి. అంటే ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్ లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. మెయిన్ గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటండి, బస్ డోర్. ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటున్నాను. యా చేస్తామండి, వీ హ్యావ్ టు ఎంక్వైరీ, వీల్ ఎంక్వైరీ. యా డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి, డ్రైవర్స్ దూకేశారు, వాళ్ళు తప్పించుకోగలిగారు. హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు, బెంగళూరు వెళ్తున్నారు. ఆ మ్యాక్సిమం అంతా కూడా హైదరాబాద్ లోనే ఎక్కారండి. వీఆర్ ట్రేసింగ్ అండి, ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడము, అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము. సో వీల్ హెల్ప్ అండి, ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంతా కూడా హెల్ప్.